లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇక్కడ 1 గ్లాస్ వరకు జున్ను పాలు వేసుకోవాలి. ఇవి నాకు ఫస్ట్ రోజు జున్ను పాలండి. 1 గ్లాస్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ జున్ను పాలకి ఇక్కడ 2 గ్లాసులు నార్మల్ పాలు తీసుకోవాలి. మీరు కొంచెం పలుచగా తినే వాళ్ళైతే ఇంకో గ్లాస్ వేసుకోవచ్చండి. ఈ పాలల్లో ఇప్పుడు 1 కప్ వరకు బెల్లం వేసుకొని బెల్లం బాగా కరిగేటట్టు కలుపుకోవాలి. ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ పాలని వడకట్టుకోవాలండి. బెల్లంలో తుక్కు అలాంటిది ఏమైనా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది. జున్ను పలుచగా ఇష్టపడే వాళ్ళైతే 1 గ్లాస్కి 4 గ్లాస్ వేసుకున్నా సరిపోతుందండి. ఇక్కడైతే మా ఇంట్లో గడ్డలా తింటారు కాబట్టి నేను 2 గ్లాసెస్ అయితే వేస్తున్నాను. పాలన్నిటిని ఇలా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ వరకు మిరియాలు అలాగే ఒక 2-3 యాలకులు కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా మనం వడకట్టుకున్న పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. జున్నుకి టేస్ట్ అంతా మిరియాల్లోనే ఉంటుందండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. ఈ కుక్కర్లో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అలాగే ఒక స్టాండ్ కూడా పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలను పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన కూడా ఒక మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతను కూడా క్లోజ్ చేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ నాకు 5 విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా ఇది రెడీ అయిందో లేదో మనం ఒకసారి ఇలా నైఫ్తోని చూసుకుంటే నైఫ్కి అయితే ఏమీ అంటుకోకపోతే మనకు రెడీ అయిపోయినట్టే. చూసారు కదండి, చాలా సింపుల్గా జున్ను అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.